నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇటీవల మనం చూసుకుంటే షర్మిల గారిని లాస్ట్ టైం కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా సార్. అప్పుడు వివాదం అయింది, ఆవిడ పోలీసు వాళ్ళతో కొద్దిగా ర్యాష్ ప్రవర్తించింది. అవును. ఇప్పుడు మళ్ళీ గజ్వేల్లో గజ్వేల్లో ఏదో సభ పెట్టుకొని వెళ్తుంది అని తెలిసి మళ్ళీ గృహ నిబంధన చేశారు సార్, హౌస్ అరెస్ట్. దాని గురించి ఏమంటారు సార్? ఇక్కడ షర్మిల తాలూకు రాజకీయ ప్రహసనం చాలా తమాషాగా జరిగింది. అది ఏముందిలే, అక్కడ ఆంధ్రాలో ఏమి చోటు లేక ఇక్కడికి వచ్చింది, 4 రోజులు తిరుగుతుంది పోతుంది అనుకున్నారు. ఆవిడ తాలూకు రాజకీయ ప్రవేశాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. 4 రోజులు తిరుగుతుంది పోతుంది అనుకున్నారు. కాకుండా మొండిగా వ్యవహరించేసరికి అమ్మో ఇదేదో కొంచెం బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి మొదట్లో బీజేపీ పార్టీ కన్నుపడింది. బీజేపీ పార్టీ వాళ్ళు కన్నుపడి మాట్లాడితే, అమ్మ నువ్వు చేస్తుంది చాలా, మేము గర్వించదగ్గ ధర్నా చేస్తున్నావు అని చెప్పేసి మోడీ దగ్గర నుంచి ట్వీట్లు అవి వచ్చాయి. అదేదో మోడీ పార్టీ కొంచెం ఈవిడికి అట్రాక్ట్ అయింది అనుకునేసరికి తర్వాత మళ్ళీ ఎందుకో ఏ కారణం చేతో మరి ఆవిడని వదిలేయడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి అంతకు ఎక్కువగా పట్టించుకోలేదు. ఈవిడికి పెద్ద ఏమి లేదండి, చూశానండి ఓటు బ్యాంక్ ఈవిడికి 1% కూడా లేదు. మరి 1% కూడా లేకపోతే ఆవిడని మనము మెయింటైన్ చేయలేము. అంత మెయింటైన్ చేయడం అంటే రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వాలి, వాళ్ళ ఖర్చులు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అసలు మీ న్యాయంగా తిరుగుతూనే ఉంటారు కానీ డబ్బులు లేకుంటే ఎవరు వస్తారు? వెనక మనుషులు వస్తారా? అది ధర్నా చేస్తుందా? ఇవన్నీ అవుతాయి. మన వర్కౌట్ అవుతుందని చెప్పేసరికి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు వదిలేశారన్నమాట. అయితే ఇక్కడ మొన్న పోలీసులతో గొడవ అయినప్పుడు వాళ్ళ అమ్మ ఈవిడ చెంపలు పగలగొట్టేసరికి అమ్మో కొంచెం ఏదో కొంచెం దౌర్జన్యంగా నేను సరే అనుకున్నది సాధిస్తుందిరా అనేటువంటి ఇంప్రెషన్ వచ్చింది. అలాగే కేసీఆర్ని గట్టిగా మాట్లాడేసరికి అక్కడ వాళ్ళు ఆలోచించారు, కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించి 1 shot 2 birds. ఎందుకంటే అక్కడ కేసీఆర్ పార్టీ మెజ్జి చేస్తామని మోసం చేశాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీని మెజ్జి చేస్తామని మోసం చేశాడు. వీళ్ళిద్దరికీ మెల్లుముగుడుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మన షర్మిల గారినేమో ప్రదేశ్ కాంగ్రెస్ అంటే అధ్యక్షురాలుగా చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ ముహూర్తం ఎప్పుడో తెలియదు కానీ మన రాహుల్ గాంధీకి టైం వచ్చినట్టయితే చేస్తారన్నమాట. ప్రదేశ్ కాంగ్రెస్ తాలూకు అధ్యక్షురాలుగా ఉంటే ఉభయ రాష్ట్రాలకు కూడా ఉంటుందన్నమాట. అంత పెద్ద పదవి ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఆ పదవి ఇచ్చి వెంటనే రిజల్ట్ వస్తుందని వాళ్ళ ఉద్దేశం కాదు కానీ బాగా పోరాడగలుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డికి బదులుగా పార్టీని నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే షర్మిల. ఇక్కడ కేసీఆర్ని చాలా నిర్మోహమాటంగా మాట్లాడే శక్తి ఎవరికైనా ఉందంటే షర్మిల మాట. అందువల్ల షర్మిల తాలూకు రాజకీయంలో గ్రాఫ్ పెరుగుతుంది. ఆవిడ తాలూకు పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో స్టేట్ గవర్నమెంట్ తన వంతు తను ఏదో కొంచెం కౌంటర్లు ఇవ్వడానికి మొదలు పెడుతుంది కదా. ఈవిడ గజ్వేల్ బయలుదేరినట్టయితే జగదేవ్పూర్లో మీటింగ్ నిమిత్తం అయ్యి అరెస్ట్ చేశారన్నమాట. అరెస్ట్ చేస్తే ఏమని అడిగిందంటే, మరి మీ పార్టీ వాళ్ళు వెళ్తున్నారు కదా, మరి ఎందుకు నేను మీటింగ్ చెప్తున్నాను, మీ పార్టీ వాళ్ళు కూడా మీటింగ్ చెప్తున్నారు, మీ పార్టీ వాళ్ళకి ఏం అనుమతి అవసరం లేదా, నాకే అనుమతి కావాలని అడుగుతుందన్నమాట. మరి కొంచెం వ్యంగ్యంగా పోలీసులకేమో హారతి కూడా తీసింది. అంటే మీరు వచ్చినట్టయితే మేము భయపడిపోవాలా, మీకు హారతులు పట్టేలాగా హారతి పడుతున్నాను అని హారతి పట్టిందన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా షర్మిల తాలూకు ఆ గ్రాఫ్ని పడగొట్టాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తారు కానీ పడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న కొద్దీ పెరిగిపోతుంది. బట్ కక్ష కాదింపు చర్యలే అంటారా సార్? ఫస్ట్ టైం అప్పుడు గృహ నిబంధన చేద్దాం అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు లోటస్ పాండ్ అంత ఉద్రిక్తత నెలకొంది. దళిత బంధులో అవకతవకలు ఉన్నాయి అని ప్రశ్నించడానికి గజ్వేల్ వెళ్ళాలనుకున్నారు, ఇప్పుడు ఆపేద్దామని ఇలా చేస్తున్నారు. అంటే ఇక ఆవిడ్ని ఆటంకాలు కలిగించడం మాట. ఆవిడ తాలూకు ఏ కార్యక్రమాలు తలపెట్టినప్పుడు కూడా ఆ కార్యక్రమాలు జరగకుండా
ఆటంకాలు తలపెట్టడం మాట. మళ్ళీ ఆవిడ పెర్మిషన్ తీసుకుంటుంది. పెర్మిషన్ ఇవ్వకుండా ఉండే హక్కు ఎవరికీ లేదండి. అంటే ఒకటి పోలీసులతో అనుమతి తీసుకున్నావా అంటారు. అనుమతి తీసుకుంటుంది, వెళ్తుంది, అనుకుని చెప్తుంది. రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. రాజ్యాంగంలో ఉన్న చట్టరీత్యా ఉంది కనుక షీ హ్యాస్ టు గో. కాదంటే షీ హ్యాస్ టు టేక్ ది కాన్సెంట్ ఫ్రమ్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్. అది చేస్తుంది అంతే. కానీ ఇది యాక్చువల్గా షర్మిల మీద ఉన్నటువంటి కక్ష సాధింపు చర్య అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రశ్నిస్తుందనే కావాలని చేస్తున్నారంటారా? ప్రశ్నించడమే కాకుండా చాలా సీరియస్గా, చాలా ధైర్యంగా చెప్తుందండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఏంటంటే 30% కమిషన్ తీసుకుంటుందని అంత గట్టి అంత అట్లాంటి మాటలు చెప్పేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రతి పనిలో కూడా ఈరోజు ఇంత డబ్బున్నాడు అలాగైపోయాడు, ప్రతి పనిలో కూడా 30% కమిషన్ తీసుకుంటున్నాడని చెప్పింది. అక్కడ వాళ్ళ అన్నయ్య గురించి చెప్పింది మాట. మొత్తం ఆస్తులన్నీ దొబ్బేశాడు, ఇక హత్యలకు కూడా అడ్డంగా ఉంటున్నాడు అని చెప్పేసి అంత నిర్మోహమట్టంగా అంత ధైర్యంగా చెప్పేటువంటి నాయకురాలు ఎవరూ లేరు. డేర్ అండ్ డాషింగ్. డెఫినెట్గా అండి. ఎందుకంటే చాలా ధైర్యం, అవసరమైతే కొట్టేస్తుంది అంత వెళ్ళిపోయి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిందంటే ఎంత ప్రమాదంలో పడుతుంది. అంటే ప్రాణాలు తెగించి ప్రచారం చేయాలి. మోహన్ రెడ్డి గారు ఎంతగానో తెగిస్తారు. తన చేతికి మట్టి అంటుకోకుండా మనిషిని లేపేస్తాడు. మరి దాన్ని తెగించే చేస్తుంది కదా. ఈవిడ కూడా సిద్ధం అయిపోయింది, నువ్వు నేను తేల్చుకుందాంరా అనేటువంటి. ఆ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా వీళ్ళిద్దరూ. ఆయనది ఒక రకమైనటువంటి ఆలోచన విధానం, రాజకీయ విధానం అయితే ఈవిడిది ఒక రకమైనటువంటి రాజకీయ విధానం. ఈవిడ రాజకీయ విధానం అందరికీ నచ్చుతుంది, లాజికల్గా ఉంటుంది. అది వైఎస్ఆర్ గారు వారసురాలుగా చూడొచ్చు అంటారా? వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా మంచి ప్రేమ అండి. రాజశేఖర రెడ్డి గారు పాప అనేవారు. వైఎస్ఆర్ గారి పోలికలు అంటే రాజకీయ పరంగా జగన్కి వచ్చాయంటారు, షర్మిలకు వచ్చాయంటారు? షర్మిల గారు అంటారు. వైఎస్ఆర్ ఆలోచనలు కానీ రాజకీయంగా ఆలోచించే విధానం కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నది బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు కదా. బాబు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ మహారాజు అనుకున్నాడు, కానీ ఆయన్ని ఎలా బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు కదా. ఆయన లోపాయకారంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం పార్టీని తాకట్టు పెట్టి 43,000 కోట్లు దొరికిపోయాడు. సిబిఐ దృష్ట్యా చూసినట్టయితే 43,000 కోట్లకి సమాధానం చెప్పుకోవాలి. మరి వైఎస్ షర్మిల అలా కాదు కదా. ఆవిడ మీద బ్యాడ్ ఏమి ఉందా? ఆస్తులు పోగొట్టుకుంది, హక్కులను పోగొట్టుకుంది, గుండె మంటతో ఉందన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు? వైఎస్ షర్మిలమ్మను వైఎస్ అనిల్ కుమార్ లేకుంటే గెలిచేశాడా? లేదు. అందువలన ఆవిడ మీద ఈ మీద చాలా బ్యాడ్ ఉంది, షర్మిల మీద బ్యాడ్ లేదు. రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టరాలైనటువంటి పాప. వైఎస్ షర్మిల పెద్ద అయినప్పుడు కూడా, పెళ్ళైనప్పుడు కూడా తొడల మీద కూర్చొని ఆ డాడీతో ముద్దులాడేది మాట. అంటే తనకి ఎక్కువ ఇష్టం షర్మిల అంటే, పాప అనేవాడు మాట. ఇలాంటి రాజకీయ దాడులు ఇంకా ముందు ఉండొచ్చు అంటారా? ఎంతో కాదు, ఇది ఆరంభం. ముందు ఇంకా పెరిగిపోతాయండి. పెరిగిపోయి రాజకీయం అంటే హింసావాదం అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఎప్పుడో ఒక గాంధీ లాంటి నాయకుడు వస్తే అహింస వస్తుంది, కానీ లేకపోతే హింసావాదమే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.